హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నిమ్మకాయ ఊరగాయ ఎలా తయారు చేద్దామో చూస్తాము. నిమ్మకాయల్ని నీటిలో వేసి శుభ్రంగా కడిగి కాసేపు నీటిలోనే ఉండి కడిగి తీసి గుడ్డ మీద వేసి క్లీన్ చేసుకోవాలి. తడి ఆరిన తర్వాత ఉప్పు తీసుకొని ముక్కలు కోసిన దాంట్లో వేసేయాలి. వేసిన తర్వాత ఒక 4 రోజులు ఎండకి గుడ్డ మూతికి ఆ గుడ్డ కట్టేసి ఆ క్లాత్ తీసుకెళ్ళి ఎండకి పెట్టాలి. 4 రోజులు తీసి మనం ఎండలో పెట్టేదానివల్ల ఆ ఉండే జ్యూస్ అంతా నిమ్మకాయకి వచ్చి అట్లే తేనెలాగా ఉంటుంది. ఇది చాలా బాగా మెల్ట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనము ఆ నిమ్మకాయని తెచ్చుకుని తాలింపు ఎలా చేయాలో చూస్తాం. ఊరగాయని తాలింపుకి ఆవాలు, మెంతులు, ఇంగవ, తగినంత ఉప్పు, కారం తీసుకుని బాండిల్లో నూనె పెట్టి ఇవంతా లేసుగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. పౌడర్ చేసుకున్నాక స్టవ్ మీద పెనం పెట్టి ఊరగాయకి కావలసినంత నూనె వేసి తెల్లగడ్డలు కొద్దిగా ఉడుచుకుని దాన్ని బాగా దంచి ఆ నూనెలో వేయాలి. ఆ నూనెలో వేసి బాగా ఆవాలు, కరివేపాకు, అవసరమైతే కరివేపాకు వేసుకోవచ్చు, మేమైతే వేయలేదు. బాగా వేయించాలి. ఇంగువ పొడి, ఉప్పు తగినంత వేసుకుని ఆ నూనెలోనే కాసేపు సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టాలి. ఆ స్టవ్ మీద పెట్టిన దాన్ని ముక్కలుగా ఉండే ఊరగాయకి ఆవాల పొడి, మెంతుల పొడి అంతా వేసి కారం వేసి కలిపి పెట్టుకోవాలి. ఈ నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఊరగాయగా తిన్నా సరే, జ్యూస్ వేసుకొని తాగినా సరే, వేడి నీళ్ళల్లో పరగడుపున లెమన్ జ్యూస్ పిండి తేనె వేసుకుని తాగితే బాగుంటుంది. కాబట్టి వేస్ట్ కొలెస్ట్రాల్ అంతా వెళ్ళిపోతుంది. ఈ విటమిన్ సి వల్ల మనకి మంచి ఆరోగ్యం. జలుబు పడుతుందే కానీ జలుబు పట్టినా ఇది ఒక మంచి ఫుడ్. తాలింపు చేసుకునేసి కలిపేసి పప్పులుసులోకి పెట్టుకొని తింటే బాగుంటుంది. సద్దన్నానికి బాగుంటుంది. ఎలా తిన్నా సూపర్గా ఉంటుంది. తిన్న వెంటనే జీర్ణం అయిపోతుంది మనకి. సూపర్ ఫుడ్ ఇది. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ.